నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా నూతన కలెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన భవేష్ మిశ్రా, స్వాగతం పలికిన పాత కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులు. అమ్మవారి దయ ఉంటే అన్ని ఉన్నట్లే. నిర్మల్లో అధికారికంగా ఘనంగా శ్రీ వాసవిమాత జయంతి వేడుకలు. జిల్లాలో తనదైన ముద్ర వేసిన జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఇంటర్ బోర్డు డైరెక్టర్గా బదిలీ. నిర్మల్ జిల్లా నూతన కలెక్టర్గా భవేష్ మిశ్రా ఆదివారం పదవి బాధ్యతలు స్వీకరించారు. జిల్లాకు చేరుకున్న నూతన కలెక్టర్ మిశ్రాకు జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, అదనపు కలెక్టర్ బి వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, వివిధ శాఖల అధికారులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. ఈ కార్యంలో ఆర్డీఓ రత్న కళ్యాణి, జిల్లాధికారులు జీవరత్నం, డాక్టర్ రాజేందర్, శ్రీనివాస్, నరసింహారెడ్డి, దయానంద్, భోజన్న, సుధాకర్, విజయలక్ష్మి, రమణ, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులున్నారు. అభిలాష్ అభినవ్ జిల్లా కలెక్టర్గా దాదాపు 22 నెలల పాటు బాధ్యతలు నిర్వహించి పలు కార్యక్రమాలతో రాష్ట్ర జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. బాలశక్తి పేరుతో చేపట్టిన కార్యక్రమంతో పాఠశాల విద్యార్థులకు అన్ని ప్రభుత్వ రంగాలపై అవగాహన కల్పించారు. అలాగే అమ్మరక్షిత కార్యక్రమంతో జిల్లాలో మాతృమరణాలు తగ్గించి తన మార్కు పాలన అందించారు. నీతి ఆయోగ్ ఆస్పిరేషన్ ప్రోగ్రాం కింద మారుమూల మండల పెంపికి జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చి ఇటీవల జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా గుర్తిపోయిన నిర్మల్ కొయ్యగోల పరిశ్రమకు ఊతమిచ్చే విధంగా పొనికివరం ఏర్పాటుతో జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు స్వీకరించి నిర్మల్ ఖ్యాతిని జాతీయ స్థాయిలో చాటారు. జిల్లా పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో కీలక పాత్ర పోషించారు. గ్రామస్థాయి వరకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడానికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు మార్గదర్శనం చేస్తూ జిల్లా సమగ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా నిర్వహిస్తున్న వాసవిమాత జయంతి వేడుకలను నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు వాసవిమాత చిత్రపటానికి పూలమాలసి పూజలు జరిపారు. ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పక్ష శని నాడు వాసవిమాత జయంతి ఉత్సవం రాష్ట్ర కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వం నిర్ణయించిన సందర్భంగా వాసవిమాత జయంతి జరుపుకోవడం సంతోషకరమన్నారు. 6వ వయసులో కులదేవత వాసవిమాతకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. జిల్లా ఇన్ఛార్జి నిర్మల్ జిల్లా పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో శ్రీ వాసవిమాత జయంతి వేడుకలు అధికారంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవిమాత చిత్రపటానికి పూలు పంపించి పూజలు చేశారు. పలు అధికారులు మాట్లాడుతూ శాంతి, ధర్మం, త్యాగాన్ని ప్రత్యేకంగా నిలిచిన వాసవిమాత మహత్తర జీవితాన్ని స్మరించుకునే రోజుని పేర్కొన్నారు. వాసవిమాత చూపిన మార్గం సమాజానికి ఆదర్శమని, ధర్మం, న్యాయం కోసం జీవించాలని సందేశాన్ని అందరికీ ఇస్తుందన్నారు. ఈ కారణంలో ఏఆర్ హెడ్ క్వార్టర్ పోలీసులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 6వ వయసులో ఆరాధ్యమైన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి వేడుకలను పట్టణంలోని నాయుడువాడ, సాగర గ్రామంలో వాసవి కన్యకాపరమేశ్వరుడు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు నిర్మల్ నియోజక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కూచార్ శ్రీహర్రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ పాల గణేష్, బీఆర్ఎస్ పట్టణ మార్గొండ రామరాజరాయ్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాసవి జయంతి అధికారంగా నిర్వహించడం 6వ వయసును గౌరవించడం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పండుగ గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 6వ వయసు సంఘం నాయకుడు ఆమెడ శ్రీధర్, ఆమెడ కిషన్, దేవరకోట చైర్మన్ ఆమెడ శ్రీనివాస్తో పాటు పలువురు ఆరు సంఘ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆరవెల్లి గోత్రోద్భవస్సుగాభ్యో నమో నమః శుభం భవతు స్వస్తి పరివారయంతం చేయబెట్టండి మమ అనుకోండి సిద్ధ్యర్థం శ్రీ వాసవి కన్యామహాశివుని విష్ణుప్రదాయిన్నే నమః దేవప్రదాయిన్నే నమః నమః హాయ నమః యోగామయాదిగ్నే వాసవి దేవి జనీమహే తన్నో కన్యకా ప్రచోదయాస్తు తథాస్తు దినం దినే అభివృద్ధిరస్తు తథాస్తు రాజయోగిత మన వాసవి మాత జన్మదినము అధికారికంగా చేయాలని మా సోదరి శ్రీ కల్వ సుజాత చాలా ఇంట్రెస్ట్తో ఈ సభ శ్రీవర్చస్వమాయుష్యమారోగమధాత్మానం మహీయతే ధనంధమాభారాతిర్ముక్తో ధనధాన్యసుఖాన్విత మనుష్యమత్ప్రసాదే वासवी माता की जय वासवी ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి అధికారికంగా అమ్మవారి జన్మదిన వేడుకలు జరపాలని నిర్ణయం తీసుకున్న అందుకు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి నా తరఫున కూడా హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర సెక్రటేరియట్ లో అలాగే 33 జిల్లాల్లోని ప్రతి కలెక్టరేట్ లో కూడా అధికారికంగా వేడుకలు నిర్వహించిన విషయాన్ని సందర్భంగా మీతో తెలియజేస్తా ఉన్నాను. సోదరుడు కిషన్ గారు చెప్పినట్టు తప్పకుండా ఇక్కడ అవసరమైన మేరకు ఇండ్లు ఇప్పించడానికి తప్పకుండా కృషి చేస్తాము. ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతామంటే ఒక పౌర్ణమికి సమీపంలో వచ్చే పౌర్ణమికి మాకు తెలియపరచండి, నేను కూడా వస్తాను. మరి 75 సంవత్సరాలు దాటిన స్వాతంత్రం వచ్చి మరి మొట్టమొదటిసారిగా శ్రీ వాసవి మాత జన్మదినాన్ని అధికారికంగా మరి ప్రతి జిల్లా కలెక్టరేట్లలో మరియు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పండుగగా గుర్తించి మరి జరుపుకుని మొట్టమొదటి సంవత్సరం ఇది. మరి దీనికి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా నిర్మల్ పట్టణ ప్రజలపైన మీ అందరిపైన మరి శ్రీ వాసవి మాత కరుణా కటాక్షాలు ఉండాలని మీరందరూ కూడా ఆయురారోగ్యాలతోటి నిర్మల్ పట్టణ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతోటి ఆ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నిర్మల్ జిల్లా కేంద్రం బయలుబజార్లో గల శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి వీరదేవ ఆలయంలో పట్టణ విశ్వరూప సంఘం ఆధ్వర్యంలో స్వామివారి 330 ఆరాధన దినోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం వైభవంగా జరిపారు. ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం, అలంకరణ, వివిధ పూజలు నిర్వహించారు. అనంతరం మాయజ్ఞ కార్యక్రమాలు జరిపారు. మాలాదాన స్వాములు మాల విరమణ చేశారు. మధ్యాహ్నం మరదానం చేపట్టారు. గౌరవ అధ్యక్షుడు కోటగిరి గోపి, అధ్యక్షుడు కోటగిరి శ్రీధర్, కోశాధికారి శుద్ధ సత్యనారాయణ, కౌన్సిలర్ నరేష్, వేణు, పరమేశ్వర్, రాజలింగం, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఓం నమో వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. 333వ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు నిర్మల్ పట్టణంలో గల వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం లోపల పొద్దున నుంచెల్లే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కాబట్టి చాలామంది ఈరోజు మాల విరమణ చేసింది. కాబట్టి ఆ మహాపురుషుడి యొక్క దివ్యమైనటువంటి కాలజ్ఞానాన్ని మనం అందరం కూడా వింటున్నాం. భవిష్యత్తు జరగబోయేటటువంటి అనుకూల ప్రతికూల విషయాలను ఆయన బ్రహ్మజ్ఞానంతో ఆలోచించి యావత్తు మానవాళికి ఒక దిక్సూచిగా మారి విశ్వవ్యాప్తంగా ఏం జరుగుతుంది అని చెప్పి అవలీలగా చెప్పినటువంటి పుణ్యమూర్తి. ఈ భారతావని లోపల ఎందరో గురువులు పుట్టారు, కానీ భవిష్యత్ జ్ఞానాన్ని చెప్పినటువంటి ఏకైక పుణ్యమూర్తి శ్రీమద్ విరాట్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అలాంటి మహానుభావుడు జరగబోయేటటువంటి విపత్తులకు నన్ను ధ్యానించండి, ఓంకార నాదాన్ని మీరు స్మరించండి, తరిస్తారు అని చెప్పి కుల మతాలకు అతీతంగా సాంఘిక అసమానతలను దృష్టిలో పెట్టుకొని ఒక దూదేకుల సిద్ధయ్యను తన శిష్యుడిగా చేర్చుకొని మాదిగి కక్కయ్యకు బ్రహ్మజ్ఞానం నేర్పినటువంటి పుణ్యమూర్తి, ఒక సంఘ సంస్కర్త. కాబట్టి అలాంటి మహానుభావుని కులమతాలకు అతీతంగా ఆరాధన చేయాలి. ఈరోజు ఇవాళ జాతీయ మీడియాలో ఏం జరిగినా కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి జరిగింది చెప్పిందే జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. కాబట్టి కాలజ్ఞానం అనేది ఒక పవిత్రమైన గ్రంథం. కాబట్టి దీన్ని అందరూ కూడా సర్వదా స్వామివారిని ఆరాధించాలి, తరించాలి అని చెప్పి మీ ద్వారా మేము భక్తులకు తెలియజేస్తున్నాం. నిర్మల్ జిల్లా కేంద్రం శ్రీ వాసవి కన్యకపరశురాడిలో పట్టణ ఆరవై సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవమాత జయంతి ఉత్సవం ఆదివారం అంగరంగ వైపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం గణపతి గౌరీ పూజ, కలశస్థాపన దేవత పూజ, వాసవమాత హోమ కార్యక్రమాలు, లక్ష పూర్పాటు జరిపారు. ఈ సందర్భంగా 60 అధిక సంఖ్యలో పాల్గొని వాసవమాతను దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాసవమాత జయంతిని అధికారికంగా పండుగ నిర్వహించడం ఆర్యవేశ ఆత్మగౌరవం మరింత పెంపొందిందని పట్టణాధ్యక్షుడు ఆమె శ్రీధర్ అన్నారు. అనంతరం మధ్యాహ్నం అన్నదానం చేపట్టారు. అందరు ఇక్కడి నుంచి బయటికి వెళ్తారు. ఐదుగురు వస్తే మంచిగా కరెక్ట్ వస్తుంది. జయ జయ వాసవి నమో
పట్టణంలోని బాగలవాడ శ్రీ సరస్వతి శిశు మందిర్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. 32 సంవత్సరాల క్రితం 10వ తరగతి చదివిన విద్యార్థులు కొండాపూర్లో ఒక ఫంక్షన్లో దాదాపు 120 మంది విద్యార్థులు 14 మంది ఆచార్యులు సమావేశమై పాత జ్ఞాపకాలు నెరవేర్చుకున్నారు. తనతో పాటు చదివిన మరణించిన పూర్వ విద్యార్థుల పిల్లలు చదువుకోవడానికి పలు ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రధాన ఆచార్యులు రావుల సూర్యనారాయణ, ఆచార్యులు రామానుచారులు, ప్రసాదరావు, హరిబాబు, గోపాలాచార్యులు తదితరులు పాల్గొన్నారు. సోన్ మండలం సాగర్ గ్రామ శివాలో గల శ్రీ రమాసైత్య సత్యనారాయణ శివపంచాయతీ వాసవి కన్యాపురం దేవాలయంలో ఆదివారం అత్యంత వైభవంగా వాసుమత బ్రహ్మోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి గాజుల పూజ జరిపారు. పల్లకి సేవ, సామూహిక లలిత సహస్రనామ కుంకుమార్చన నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద విధులు చేపట్టారు. 6,000 అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखारे देवी महालक्ष्मी नमोस्तुते सिद्धि बुद्धि प्रदे देवी आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योग संभूते महालक्ष्मी नमोस्तुते स्थूल सूक्ष्म महारौते महाशक्ति महोदरे महास्तुते पद्मासनस्थिते देवी परब्रह्म स्वरूपिणी परमेशे जगन्माता महालक्ष्मी नमोस्तुते श्वेतांबरधरे देवी नानालंकार भूषिते जगस्थिते जगन्माता महालक्ष्मी नमोस्तुते श्री महालक्ष्माष्टक स्तोत्रं यः पठे भक्तिमान् नरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति शत्रुविनाशनम् महालक्ष्मीर्भवे नित्यं प्रसन्नवरदा शुभे ओयम्म लाली मुदला बालिकायने लाली लाली पाట పాడరే అరటి పండు చేతికివ్వరే ఓయమ్మ అరకుండాడిసి పాట పాడరే ఓయమ్మ లాలి ముదుల వాసవాయనే రేనా పండు చేతికివ్వరే దిష్టి తీలరే రేనా పండు చేతికియ్యరే లాలి లాలి పాట పాడరే ఓయమ్మ లాలి ముదల వాసమ పండు చేతికివ్వరే ఓయమ్మ జాము జాడరే ఓయమ్మ లాలి ముదల వాసవాయనే లాలి లాలి వాసవి నమో నమః శ్రీ వాసవి నమో నమః జయ జయ వాసవి నమో నమః జగన్మాత శ్రీ నమో నమః ఓం వాసవి నమో నమః శ్రీ వాసవి నమో నమః జయ జయ వాసవి నమో నమః జగన్మాత శ్రీ నమో నమః ఓం వాసవి నమో నమః శ్రీ వాసవి నమో నమః జయ జయ వాసవి సాగర దేవాలయంలో జరుగుతున్న వేడుకలకు విచ్చేసిన శ్రీ అప్పాల గణేష్ గారు, వైస్ చైర్మన్ అమ్మాయి గారు, శ్రీనివాస్, ఎస్పీ రాజు, మిగతా గోపు గోపి, మిగతా అందరికీ స్వాగతం సుస్వాగతం. Bye.
శ్రీవాసవి. ఈరోజు అమ్మవారి జయంతి సందర్భంగా పొద్దున 8 గంటల నుండి కార్యక్రమం అయింది. ఫస్ట్ అమ్మవారి అభిషేక కార్యక్రమం మరియు శ్రీచక్రాల పూజ, గణేశుడి పూజ, కలశాలతో అమ్మవారి అభిషేకం జరిగింది. అది అభిషేకం అనంతరము శ్రీచక్రాలతో లలిత సహస్రనామాలు మరియు అష్టోత్తరాలు, వాసవి మాత పారాయణము మరియు అమ్మవారి పల్లకి సేవ, తర్వాత లక్ష గాజుల పూజ అనంతరము పూయల సేవ చేయించడం జరుగుతుంది. అమ్మవారి జయంతి ఇది 6వ సంవత్సరం. సాగర్ ఆలయంలో ఇది 6వ సంవత్సరం జరిపించడం జరుగుతుంది. మన ఆర్యవైశ్యులందరూ చాలా సపోర్ట్ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నిర్మల్ పట్టణంలోని కళానగర్లో నకాష్ కులస్తుల ఆరాధ్యమైన నిమిషాంబదేవి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు దంపతులు హోమం, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోచారు శ్రీహర్రావు, మున్సిపల్ వైద్యులు పాల గణేష్ తదితరులు హాజరై పూజలు చేశారు. వేడుకలో వచ్చిన భక్తులకు బ్రహ్మరావు, స్రవంతి, సునీల్ ప్రదానం చేశారు. శ్రీ సోమక్షేత్ర సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓం హరి ఓం మాయా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంసిదా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంసిదా నమస్తస్యై నమస్తస్యై మరి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి సోదరి మనులందరికీ కూడా శ్రీ నిమిషాంబదేవి జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కృపా కటాక్షాలు, ఆమె యొక్క ఆశీస్సులు నిర్మల్ పట్టణ ప్రజల పైన మరియు మన సోమక్షత్రియ సంఘం మీద అందరిపైన ఉండాలని, ఈ పట్టణం అంతా సుభిక్షంగా అందరూ కూడా ఆయురారోగ్యాలతోటి శ్రీ నిమిషాంబదేవి ఆశీస్సులతో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్లో ఈ నెల 28వ తేదీన అయ్యప్ప స్వామి నక్షత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 31 పడిపూజ కార్యక్రమాన్ని ఉదయం నిర్వహిస్తున్నట్లు గురుస్వామికి మహేందర్ రెడ్డి తెలిపారు. గ్రామంలోని శివాలయం ఆలయం ప్రాంతంలో పండితులు సంజయ్ శర్మ చేతుల మీదుగా జరిగే ఈ పడిపూజకు అయ్యప్ప స్వామి భక్తులు గురుస్వాములు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్మల్ జిల్లా నూతన కలెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన భవేష్ మిశ్రా, స్వాగతం పలికిన పాత కలెక్టర్ అభిలాష్ అభినవ్, అధికారులు. అమ్మవారి దయ ఉంటే అన్ని ఉన్నట్లే. నిర్మల్లో అధికారికంగా ఘనంగా శ్రీ వాసవి మాత జయంతి వేడుకలు. జిల్లాలో తనదైన ముద్ర వేసిన జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఇంటర్ బోర్డు డైరెక్టర్గా బదిలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.